తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ఫారెన్ ఫ్లైట్ ఎక్కారు. సీఎం అయిన తర్వాత కేసీఆర్ తొలిసారి విదేశాల్లో అడుగుపెట్టారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిన తర్వాత రాత్రి 11 గంటలకు కేసీఆర్ సింగపూర్ బయలుదేరారు. ఇవాళ ఉదయం సింగపూర్ చేరుకున్నారు. 21, 22 తేదీల్లో సింగపూర్లో ఇంపాక్ట్ 2014 పేరుతో జరగనున్న IIMM పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. తన సింగపూర్ పర్యటనపై సీఎం స్పందించారు. మార్కెటింగ్ ఆఫ్ తెలంగాణ అనే లక్ష్యంతో తన టూర్ సాగుతుందన్నారు కేసీఆర్. దేశ చరిత్రలో ఏ సీఎంకు దక్కని అవకాశం తనకు దక్కిందని కేసీఆర్ పేర్కొన్నారు. 0% కరప్షన్, సింగపూర్ కంటే బెస్ట్ పారిశ్రామిక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టేట్ అభివృద్ధికి సింగిల్ విండో విధానం అమలు చేస్తామని తాను ప్రకటించినందున సింగపూర్ IIM సదస్సుకు తనకు ఆహ్వానం దక్కిందన్నారు సీఎం. IIM బ్యాచ్ సంబంధించిన వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందంటే సింగపూర్లో ఒక సెమినార్ పెట్టి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కదా, కొత్త ముఖ్యమంత్రి అని చెప్పి భారతదేశంలో ఒక నన్ను మాత్రమే ఆహ్వానించిన వాళ్ళు. ఓన్లీ వన్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా నన్ను పిలిస్తే అప్రాప్రియేట్ ఉంటుంది, పోవాలి. కొత్త రాష్ట్రం కాబట్టి మా పాలసీ మంచి చెడ్డ, ఇక్కడ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలనుకునే అవకాశాలు, మార్కెటింగ్ తెలంగాణ ఇంటర్నేషనల్లీ, తెలంగాణలో ఉండేటువంటి అవకాశాలు, ఇక్కడ రాబోతున్న సింగిల్ విండో పాలసీ, వీటన్నిటిని ప్రపంచానికి తెలియజెప్పాలి. అది మంచి వేదిక అవుతుంది. సింగపూర్లోని రాఫెల్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ IIM సదస్సులో సింగపూర్ ప్రధాని లీహిన్స్ లుంగ్, అధ్యక్షులు SR నాథన్, డిప్యూటీ ప్రధాని ధర్మన్ షణ్ముఖరత్నం, మంత్రి ఎస్ ఈశ్వరన్ కూడా హాజరు కానున్నారు. అవినీతికి పాల్పడితే తన కొడుకు కూతుర్నే జైలు పెడతానని ఈ సందర్భంగా కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. సింగపూర్లో కూడా 0 కరప్షన్ విధానం అమలు ఉందన్నారు. వారికంటే బెస్ట్ పాలసీ ప్రకటించామన్నారు సీఎం. ప్రపంచంలో నలుమూలల నుంచి వస్తారు. ఒక చాలా అభ్యుదయ దేశం ఏదైతే సింగపూర్ ఉందో ఆ దేశ ప్రధానమంత్రి గారు పాల్గొంటున్నారు ఆ సమావేశంలో. కాబట్టి ఆ సందర్భంలో మనకు చెప్పుకునే అవకాశం తెలంగాణ గురించి ఉంటుంది. కాబట్టి అట్లా దాన్ని ఒక మంచి వేదికగా మలుచుకుందామనే ఉద్దేశంతో పోతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ సింగపూర్ టూర్పై పలు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని విమర్శకులు అంటున్నారు. గతంలో చంద్రబాబు నోరు తెరిస్తే సింగపూర్, మలేషియా గురించే మాట్లాడేవారని, అదే బాటలో ఇప్పుడు కేసీఆర్ కూడా సింగపూర్, మలేషియాలో చక్కర్లు కొడుతున్నారని కొందరు గుసగుసలాడుతున్నారు. మరి కేసీఆర్ తొలి విదేశీ పర్యటన ఏ మేరకు తెలంగాణకు మేలు చేకూరుస్తుందో చూడాల్సింది ఉంది.